చెప్తున్నారు. సార్ మొన్న చూసుకున్నట్టయితే బాలీవుడ్‌కి సంబంధించినటువంటి 'ఫాతిమా' అనే ఒక నటి సౌత్ ఇండియాలో పడుకుంటేనే ఆఫర్‌లు వస్తాయి. ముఖ్యంగా తెలుగు వాళ్ళ దగ్గర పడుకుంటేనే ప్రొడ్యూసర్స్ ఆఫర్స్ ఇస్తారు అనే మాటలకి ఇప్పుడు ఇలాంటి నిదర్శనం అని చెప్పొచ్చా? ఆ పిచ్చి మొహాన్ని, హ్మ్. ఆ ఎర్రి మొహాన్ని, హ్మ్. ఆ దౌర్భాగ్య మొహాన్ని, ఆ మనిషిని ఎవరు అడిగారు చెప్పండి. హ్మ్. ఊరినే ఓల్పాగతనంగా ఇది మీ బతుకులేంటి, మీ బతుకులు మీరు ఎలా బతికారు గతంలో, ఇప్పుడు ఎలా వచ్చి బతుకుతున్నారు, ఇవన్నీ తీస్తే చాలా మాట్లాడొచ్చు. నువ్వు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు నిన్ను అడిగారు, హ్మ్. ఎవరు నేను హ్మ్. నువ్వు పిచ్చివాగుడు, నీ సినిమా నీకు 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 కెరియర్ రాలేదు, నీ మొహం నీకు అందంగా కనపడతేమో కెమెరాకు నీ మొహం పనికిరాదు, నీ పర్సనాలిటీ పనికిరాదు, హ్మ్. నీ మొహం నీ కనుముక్కు తీరు పనికిరాదు కనుక నీకు మార్కెట్ రాలేదు. అంతే తప్పితే నీ నీ చేత నీదేదో పెద్ద నువ్వు అనుకుంటావు అద్దంలో చూసుకుని నేను ఆళ్ళకన్నా అందంగా లేనా, ఈళ్ళకన్నా అందం లేనా, దీనికన్నా పర్సనాలిటీ కదా నువ్వు అనుకుంటావు. హ్మ్. నా కెమెరా అనాలి కదా, నా కెమెరా నువ్వు పనికిరాదు, నీ మొహం పనికిరాదు, నీ కళ్ళ దగ్గర షాడో చేయించి మీద పడుతుంది, ఇక్కడ పడుతుంది, నీ మొహం కెమెరాకి పనికిరాదు హ్మ్. కనుక నీకు వేషాలు రాలేదు, నీ కెరియర్ లేదు, దానికోసం నీ ఓడిపోయిన దానికి సాకులు ఎదగడం కోసం నేను పడుకోలేదు కనుక నాకు క్యారెక్టర్ రాలేదు, వచ్చిన వాళ్ళందరూ సౌందర్య రమ్యకృష్ణ పిచ్చి వాగుడు, వచ్చిన హీరోయిన్లందరూ ఇక్కడ సినిమాలు తీసేసి కోట్లు పెట్టి సినిమాలు తీసేసి బెడ్ కోసం కాదు, కోట్ల కోసం సినిమా తీసి నా పాత్రకు పడిపోతుందా పని ఈ ఈ సో ఇంటర్నేషనల్ గా ఈ కోట్లు పెట్టి సినిమా తీయకల్లా హ్మ్. మామూలుగానే మోడల్స్ లైసెన్స్డ్ ఎంజాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు దేశంలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, హ్యాపీగా వెళ్ళి అక్కడ చేసుకొస్తారు. దానికోసం కోట్లు పెట్టి సినిమా తీయరు ఈ బెడ్ సూపర్ కోసం. ఎక్కడో ఏదో ఒకటే అలా అక్కడ అంగీకారం మొగ ఆడ ఉన్నంతకాలం. సో కేవలం ఇక్కడ బ్రతకటం చేత కాకుండా ఇలాంటి ఎలిగేషన్స్ ఎస్, బతకడం చేతకాక వాళ్ళ ఫెయిల్యూర్ ఇన్ కెరియర్, ఫెయిల్యూర్ వాళ్ళ లైఫ్ లో ఫెయిల్యూర్ కి సాకులు ఎత్తుకుంటా తప్పితే మీరు పనికిరారు అంతే. మీకు పనికి రాకపోయి మీరు అనుకుంటారు నేను గొప్పగా ఉన్నా, నేను ఎందుకు పనికిరాను, వాడు బెడ్కి వెళ్ళలేదు కనుక నేను పనికిరాను నువ్వు అనుకుంటావు. నీ నీ చేతకంతనాన్ని నీ 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 ఫేస్ నీకు గొప్పగా ఉంటదమ్మా. అందరు కెమెరాకు నాకు కెమెరా గొప్పగా ఉంటుంది, కాకిపిల్ల కాకి ముద్దు, కానీ అందరికి ముద్దు కావాలని లేదు కదా. అలాగే నీ మొహం నీకు అందం, నువ్వు చాలా పర్సనాలిటీ, చాలా కళ్ళు, ఆహా నా ఇది నేను ఇలా ఉంటాను, నేను నువ్వు అనుకుంటావు. నా కెమెరా కళ్ళు నీ మొహం పనికిరాదు, నా స్క్రీన్ కి నీ ఫేస్ పనికిరాదు, నా క్యారెక్టర్ కి నువ్వు పనికిరాదు, నా కెమెరా చెప్పుద్ది. నా కెమెరా చెప్పిన దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను. అంతేగాని నువ్వు పడుకుంటే నీకు వేష ఇచ్చేస్తాడు, కోట్లు పెట్టి సినిమా తీస్తూ నువ్వు నా బెడ్రూమ్కి వస్తే ఇస్తా నీకు వేష ఇచ్చి హీరోయిన్ ఇచ్చేస్తారా? ఇది ఎంత ఈ చిల్లర వాగుళ్ళు, అందులో ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చే వాగుళ్ళు. వీళ్ళు అక్కడ నార్త్ ఇండియాలో చూస్తాక వాళ్ళు బతుకులేంటో, అక్కడ ఇక్కడికి వచ్చే పెద్ద పూతులు కొడతారు, అక్కడ వాళ్ళు బతుకులేంటో మాకు తెలుసు. ఏదో వాగులు వాగకుండా. ఎస్, కమింగ్ టు జానీ మాస్టర్ ఇష్యూ చూసుకున్నట్టయితే మొన్న సృష్టి వర్మ ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వటం, ఆ ఇంటర్వ్యూ తర్వాత సంథింగ్ ఝాన్సీ గారు ఏదో పోస్ట్ పెట్టారండి, దానికి కౌంటర్ గా జానీ మాస్టర్ గారు ఒక పోస్ట్, అంటే ఏంటి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఇది? అసలు ఈ ఝాన్సీకి ఏం సంబంధం? అంటే మేమే గెలిచాము అనే పెట్టింది ఝాన్సీ ఎవరు అసలు గెలిచారని చెప్పడానికి? ఝాన్సీకి సంబంధం ఏంటి? ఝాన్సీ కమిటీలో ఒక మెంబరు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాలా, మీ కమిటీ రిపోర్ట్ ఇంకా రాలా, ఈ ఎవరు ఉన్న మెంబరు కనుక నోరుంది కనుక ఉన్నే గాలిబు సోది వాగుడు తప్పితే ఎవరికి వాళ్ళకి థ్యాంక్స్ వీళ్ళకి తెలుసు. ఏమి తేలిందని ఏమైనా తేలిందా? కోర్టులో తేల్చారా? కోర్టులో ఉన్న విషయం కోర్టులో ఉండగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇవ్వాలి, కోర్టులో తేలాలి, మీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. నువ్వెవరు అసలు? ఆ 20 మందిలో ఒకదాని ఏదో తగుదురమ్మా అని ఎగేసుకుని ఏదో పెద్ద న్యాయ నిర్ణేతలాగా ఈ పెద్ద కనక సింహాసనం సురకం కూర్చున్నట్టు ఆ సీట్లో కూర్చోగానే పెద్ద ఏమిటి నువ్వు ఏదో సోది బాగుడు పెద్ద మేధావిలాగా మెహర్బారీగా మాట్లాడేస్తావు. ఏం తెలుసా నీకు? ఏమి రిపోర్ట్ వచ్చింది? గాలి మాటలు, అధిక ప్రసంగితనం ఝాన్సీ మాట్లాడుతుంది, అధిక ప్రసంగం. కోర్టులో ఉంది, కోర్టులో తీర్పు రావాలి. నువ్వు ఇవ్వు, ఏదైనా ఉంటే నువ్వు కోర్టులో ఇవ్వు. ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ గాలి హడావిడి ఎందుకు, సోది హడావిడి ఉంటే ఇవ్వు కోర్టులో. మీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అయితే ఇవ్వలేదు కదా, ఇద్దరు కమిటీ రిపోర్ట్ రాలా. ఏ లెక్కలో నువ్వు ఏ బేస్ మీద నువ్వు మాట్లాడతావు? అందరికి థ్యాంక్స్ పిచ్చివాగులు కాదే. ఏమి జ్ఞానము అజ్ఞానము అర్ధజ్ఞానంతో మాట్లాడే మాటలు సోది గాలి వాగుడు తప్పితే ఝాన్సీ మాటలు కానీ ఝాన్సీ కానీ లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్.